కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు చెరువులో దూకి మృతి చెందాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మూత్ర విసర్జన కోసం వెళ్లాలని అడిగితే వాహనం ఆపామని, కిందకు దిగిన నారాయణరావు పారిపోయేందుకు చెరువులో దూకాడని పోలీసులు చెబుతున్నారు. ఈత రాకపోవడంతో చనిపోయాడని చెబుతున్నారు. ఇక కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు చెరువులో దూకి మృతి చెందాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మూత్ర విసర్జన కోసం వెళ్లాలని పోలీసులను వాహనం ఆపమని నారాయణరావు అడిగారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు వాహనాన్ని ఆపినప్పుడు కిందికి దిగిన నారాయణరావు పారిపోయేందుకు పక్కన ఉన్న చెరువులోకి దూకాడంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. కానీ నారాయణరావుకు ఈత రాకపోవడంతో ఆయన చనిపోయాడని పోలీసులు అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, నిన్న తునిలో జరిగింది బాలికపై అత్యాచారం కేసులో నారాయణరావు ఏ విధంగా ప్రవర్తించాడో ఆ విషయాలన్నీ కూడా మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ నారాయణరావు చెరువులో దూకి మృతి చెందాడు అంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. అంటే తనకు ఈత రాక మృతి చెందాడు అని అంటున్నారు. అసలు ఏ విధంగా జరిగింది ఇది? ఏసురేఖ చూస్తున్నట్లయితే ఏదైతే మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న నారాయణరావు దేహశుద్ధి చేశారు. అదే పార్టీ చేసిన వ్యక్తులందరూ కూడా పోలీసులకు అప్పగించారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ కండక్ట్ చేసి దీనికి సంబంధించి ఒక కిడ్నాప్ కేసు, అలాగే పోక్సోలో ఇదైతే 2-3 సార్లు ఆయన అమ్మాయి మీద అత్యాచారం చేసినట్టుగా అయితే మాకు రుజువులు లభించాయి. కాబట్టి పోక్సోలో సెక్షన్ 5, సెక్షన్ 6 కింద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా సుమారుగా యావజ్జీవ కారాగార శిక్ష పడే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం కూడా పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అరెస్టులందరూ కూడా కోర్టుకి తరలించే సమయంలో పోలీస్ జీప్ నుండి తప్పించుకుని చెరువులో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అయితే చెరువులో దూకిన తర్వాత ఈత రాకపోవడం వల్ల అతను పూర్తిగా మునిగి చనిపోయాడంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మృతదేహం కోసం చెరువులో గాలింపులు అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మృతదేహం ఇంకా లభించిన పరిస్థితి కనిపిస్తుంది రేఖ. శివశంకర్, అంటే కావాలనంటే నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన బాలిక బంధువులు అతనిపై దాడి చేయడము, పోలీసులు మీడియా ముందు హాజరుపరచడము, ఆ విధంగా మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా అతను అవమానకరంగా భావించి ఈ విధమైన చర్యలకు పాల్పడ్డాడు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అవమానం ఓటైతే తను చేసిన పనికి తానే సిగ్గుపడి కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే అత్యంత హేయమైన చర్యగా చూడాలని డిఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఇలాంటి కామాంధుడికి కఠినమైన శిక్షలు పడాలంటూ కూడా ట్వీట్ చేయడం, ఇదే విధంగా చూసుకున్నట్లయితే అందరూ కూడా అతని పైన దుమ్మెత్తిపోయడం, అతను చేసిన చర్యని తీవ్రంగా ఖండించడం తోటి అతను కూడా కొంత మనస్తాపానికి గురై ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. అదేవిధంగా అతను చేసిన పనికి తానే సిగ్గుపడి ఇలాంటి పని చేసి ఉండొచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. లేక శివశంకర్, అసలు మెజిస్ట్రేట్ ముందు ఎప్పుడు హాజరుపరచడానికి తీసుకెళ్లారు? అంటే ఏ సమయంలో తీసుకెళ్లారు? అసలు అరెస్ట్ చేయడం ఎప్పుడు జరిగింది? సుమారుగా ఇది నిన్న ఉదయం 11:30 గంటలకి ఎఫ్ఐఆర్ అయితే నిన్న సాయంత్రం 5 గంటలకి నారాయణరావుని అయితే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే సుమారుగా 6:30 సమయంలో జరిగింది. అనంతరం 7 గంటల సమయంలో అయితే వైద్య పరీక్షలకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం సుమారుగా 8:30-9 గంటల సమయంలో మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్టుగా పోలీసుల దగ్గర నుంచి సమాచారం అందుతుంది. రేఖ శివశంకర్, అంటే మూత్ర విసర్జన కోసం బండి ఆపమని అడగడము, ఆ తర్వాత అతను చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడటము, ఈత రాకపోవడము, ఇదంతా కాస్త ఏమనుకోవచ్చు ఈ సంఘటన? ఖచ్చితంగా కొంత అయితే దీన్ని చూసుకున్నట్లయితే మనం అసలు దీని వెనక ఏం జరిగింది, నిజంగానే చెరువులో పడి చనిపోయాడా లేదంటే పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేశారా అనే కొంత చర్చ జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ఏం జరిగిందనేది పూర్తి స్థాయి క్లారిటీ లేదు. ఆ బాడీ కూడా ఇంకా దొరకలేదు. కాబట్టి బాడీ మీద ఏమైనా గాయాలు ఉన్నాయా లేదంటే నిజంగానే ఆత్మహత్యకి యత్నించాడు అనేది మాత్రం క్లారిటీ అయితే రాలేదు. రేఖ ఈ బాడీ దొరికిన తర్వాత కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే గజేతగాళ్లతోటి చెరువులో అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. దీని బాడీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మెడికల్ కూడా జరిగింది కాబట్టి మెడికల్ అయిన తర్వాత కోర్టుకి తరలిస్తారు. మెడికల్ పరీక్షలన్నీ వైద్య పరీక్షలు అయిన తర్వాత తరలించే సమయంలోనే ఇదంతా జరిగింది. కాబట్టి ఏం జరిగిందన్న దాని మీద పూర్తి స్థాయి క్లారిటీ అయితే ప్రస్తుతం లేదు. రేఖ
ఎస్ శివశంకర్ అంటే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీడియా ముందు మాక్సిమం 6 ఆ విధంగా మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ అత్యవసరంగా రాత్రి 7 గంటల సమయంలో మెజిస్ట్రేట్ ముందు పెట్టడానికి తీసుకెళ్తున్నారు అంటే ఆ టైంలో అంత ఎమర్జెన్సీగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అంటే దీన్ని ఈ కేసును కూడా ప్రత్యేక కేసుగా స్పీడ్ చార్జ్ షీట్ కేసుగా అయితే పరిగణిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తక్షణమే మెజిస్ట్రేట్ వద్దకు తరలిస్తాం అంటూ కూడా డిఎస్పీ వివరాలు వెల్లడించేటప్పుడు కూడా చెప్పడం 6 నెలల లోపే చార్జ్ షీట్ అంతా కూడా రెడీ చేసి కఠినమైన శిక్ష పడేలా కూడా మేము చూస్తామని కూడా నేరుగా మీడియా కాన్ఫరెన్స్ లోనే డిఎస్పీ కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా 30 ఏళ్లు యావజ్జీవ కారాగార శిక్ష పడే విధంగా కూడా మేము సెక్షన్స్ అన్ని ప్రిపేర్ చేసామని మీడియా సమక్షంలో డిఎస్పీ కూడా చెప్పడం కూడా కొంత దీనికి కారణమై ఉండొచ్చు రేఖ. ఎస్ శివశంకర్, మనం నిన్న చూసాము ఈ ఘటనకు పాల్పడుతున్నప్పుడు ఆ నారాయణరావు ఎవరైతే వీడియో తీస్తున్నారో ఆ తోట యజమానితో ఏ విధంగా దురుసుగా ప్రవర్తించాడో కూడా మనం చూసాము. నేను టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్ని అంటూ కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి అంటే ఒక పార్టీ పేరు చెప్పి ఆయన అలాంటి ప్రవర్తనకు పాల్పడ్డాడు కాబట్టి మరి ఆ టీడీపీకి సంబంధించి ఆ రాజకీయ పార్టీకి సంబంధించి ఎవరైనా స్పందించారా? లేదు రేఖ, నిన్నటి నుంచి కూడా ఖచ్చితంగా అతను టీడీపీలో ఎటువంటి పనులు చేయట్లేదు, టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్ కూడా కాదంటూ కూడా టీడీపీ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. అతనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తుని నియోజకవర్గ టీడీపీ నుంచి కూడా ఒక ప్రకటన కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో అతనికి ప్రస్తుతం ఎటువంటి పదవులు లేవు పార్టీలో, అతను పార్టీలో ఏ పదవుల్లోనూ లేడు, అతను కౌన్సిలర్ కూడా కాదన్న విషయం నిన్ననే కూడా తేడతెల్లం చేశారు. అలాగే డిఎస్పీ కూడా దీన్ని పార్టీలకు ఆపాదించద్దు, ఇలాంటి ఏమైనా ఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా అది అతను చేసిన పనిని మాత్రమే చూడాలి తప్ప పార్టీలకు ఆపాదించే పని ఎవరు కూడా చేయొద్దంటూ కూడా పోలీసులు కూడా గంట నుంచి చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రేఖ. శివశంకర్, నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత బాలికను మళ్ళీ గురుకుల పాఠశాలలో తను డ్రాప్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఇష్యూ అంతా జరిగింది. పోలీసులు స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు ఆ అమ్మాయి తరపు నుంచి అంటే అమ్మాయి ఏ విధమైన స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చిందా? నారాయణరావు గురించి ఏ విధమైన విషయాలు వెల్లడించింది? స్టేట్మెంట్ తీసుకునేది ఖచ్చితంగా ఉమెన్ పోలీస్ తో పాటు ఎవరైతే దీనికి సంబంధించి పోక్సోకి సంబంధించి సపరేట్ సెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఒక ఉమెన్ ఎవరైతే పత్తిబాడికి సంబంధించిన లేడీ అసే దీనికి సంబంధించి స్టేట్మెంట్ తీసుకున్నారు. పోక్సో కేసులో ఆ స్టేట్మెంట్లు కానీ లేదంటే ఎఫ్ఐఆర్లు కానీ బయటికి బహిర్గతం చేయరు కాబట్టి ఆ సమాచారాన్ని పూర్తిగా సీక్రెట్ గానే ఉంచారు రేఖ. దానికి సంబంధించి అయితే కానీ ఖచ్చితంగా 4 సార్లు అతను తీసుకువెళ్ళినట్టుగా ఆధారాలు లభించాయని డిఎస్పీ చెప్పారు. ఏదైతే 4 సార్లు కూడా లైంగికంగా దాడికి పాల్పడ్డారని కూడా చెప్పడంతో సెక్షన్ 5, సెక్షన్ 6 కూడా అమలయ్యేలాగా పోక్సో చట్టంలో మేము చర్యలు తీసుకున్నామని కూడా వెల్లడించారు. అసలు ఇది ఆత్మహత్య అనుకోవచ్చా లేదా ఎన్కౌంటర్ అనుకోవచ్చా? ఈ విషయం ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి? అదేవిధంగా నారాయణరావు మృతదేహాని కోసం గాలింపు చర్యలు కూడా జరుగుతున్నట్టుగా మనం విజువల్స్ లో చూడొచ్చు. సో ఈ ఘటనకు సంబంధించి నైట్ కూడా గాలింపు చర్యలు అనేవి జరిగాయా? ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయా? నైట్ నుంచి గాలింపు చర్యలు అనేది మొదలు పెట్టలేదు. అంటే కొంత క్లారిటీ రాలేదు, అతను ఏమయ్యాడు అనేది అది క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చిన తర్వాత పక్కన చెరువు ఉంది కాబట్టి ఆ చెరువులో దూకుంటాడనే ఆలోచన మేరకు ఇప్పుడిప్పుడే ఈతగాళ్ళు చేరుకుంటున్నారు. సుమారుగా 5 గంటల సమయం నుంచి కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రేఖ. ఎస్ శివశంకర్, అయితే మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్తున్నప్పుడే ఆయన మూత్ర విసర్జన కోసము బయటికి రావడము, చెరువులో దూకడము, అంటే పోలీసులు ఈ సిచ్యువేషన్ వాళ్ళు ప్రత్యక్షంగా చూసారా? అసలు దీని గురించి అసలు వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారా? నిజంగానే చెరువులో దూకాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అని అంత పర్టికులర్ గా ఎలా చెప్తున్నారు? వారు ఆపే ప్రయత్నం చేయలేదా? ఏదైతే ఇప్పుడు మూత్ర విసర్జన కూర్చున్నప్పుడు కొంత స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ స్పేస్ లో అతను పరిగెట్టుకుని వెళ్ళిపోయి చెరువులో దూకాడు. చెరువులో దూకిన తర్వాత ఏం జరిగింది అనేది దాని మీద క్లారిటీ లేదు. ఖచ్చితమైన స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తున్నారు. చెరువులో దూకి చనిపోయాడని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు కానీ క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ఆ క్లారిటీ అనేది మిస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మృతదేహం దొరికిన తర్వాత ఆ క్లారిటీ ఏంటనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది రేఖ. ఎస్ శివశంకర్, మరి మృతదేహ గాలింపు చర్యలు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి? అంటే ఏ ప్రాంతంలో ఎగ్జాక్ట్ గా ఏ ప్రాంతంలో చెరువు ఉంది? ఆ బాడీ అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయా లేదా ప్రవాహానికి ఏదన్నా ముందుకు వెళ్లే పరిస్థితులు ఉంటాయా? ఖచ్చితంగా ఇది ఒక చెరువే కాబట్టి పంచాయతీకి సంబంధించిన చేపలు పెంచుకునే చెరువు ఎస్ఆర్ నగర్ కి సంబంధించింది. తుని నియోజకవర్గంలోనే ఉంది. తుని టౌన్ కి దగ్గరలో ఉంది ఈ చెరువు. అయితే ఇది పంచాయతీకి సంబంధించిన ఒక చెరువు. దీంట్లో చేపలను పెంచుకుంటూ ఉంటారు. ఆ చేపలను పెంచుకుని ఆ చేపలు పట్టుకునే రెగ్యులర్ చెరువే కాబట్టి అక్కడి నుంచి ఎక్కడికి ప్రవాహం ఉండదు. చేపల చెరువులో ప్రవాహాలు ఉండవు కాబట్టి
ఖచ్చితంగా బాడీ చెరువులోనే ఉండే అవకాశం ఉంది. ఆ బాడీ ఏది పక్కకే ఉంది అంటే సుమారుగా 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న చెరువు కూడా అటు నుంచి ఇటు బాడీ ట్రావెల్ అవుతుంది, లేదంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నారనేది మొత్తం అంతా కూడా గాలింపులు చర్యలు అయితే చేపడుతున్నారు. మరికొద్ది సేపట్లోనే మృతదేహాన్ని వెలికి తీసే అవకాశం అయితే కనిపిస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ?